హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే 2-in-1 రెసిపీ అనమాట. ఫిష్ ఫ్రై కమ్ ఫిష్ గ్రేవీ అనమాట. ఇది నా స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి. దీనికోసం ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పచ్చిధనియా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలండి. ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఈ మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టించాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని పీసెస్కి ఈ విధంగా పట్టించాలి మసాలా అంతటిని. సో చూసారు కదా, ఇలా అంతా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట మసాలా అంతా. ఇలా వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే ఒక 2 టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనము మసాలాలు పట్టించిన ఫిష్ పీసెస్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ని. ఇలా ఫైనల్గా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం ఫిష్ని ఫ్రై చేసిన ఆయిల్ వేస్ట్ కాకుండా అందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి పచ్చిధనియా పొడిని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. సో గ్రేవీకి మనం ఇందాక ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకున్న దానికి సంబంధమే ఉండదండి. ఇది సపరేట్, అది సపరేట్ అనమాట. సో స్పైసెస్ దానికి దీనికి ఏమి ఇంక్లూడ్ ఉండదు, దేనికి దానికే చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నార్మల్గా ఫిష్ పీసెస్ని స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చు. పిల్లలు ఉంటే ఎవరైనా నార్మల్గా కూడా ఈవినింగ్ టైంలో పెట్టొచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. ఇలా కూడా చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే నా ఓన్గా చేశాను ఈ రెసిపీ. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా 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 బాగా కుదిరింది. మా ఆయన అలాగే మా బాబు కూడా ఇష్టంగా తినేశారనమాట. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.